శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? 2024 సంవత్సరం శుభాకాంక్షలు అండి. 2024 సంవత్సరంలో ధనస్సు రాశి వారికి మాసఫలం ఎలా ఉంటుంది, జనవరి మాసఫలం అనే అంశం గురించి తెలియజేస్తున్నానండి. ఈ ధనస్సు రాశి వారు మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలోకి వస్తారు. వీరు మూలా నక్షత్రం 4 పాదాల వారికి కేతుతో ప్రారంభమవుతుంది వీరి జన్మదశ. కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, తర్వాత చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు. తర్వాత పూర్వాషాఢ 4 పాదాల వారు శుక్రుడితో వీరి దశ ప్రారంభమవుతుంది. శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు. ఇకపోతే ఉత్తరాషాఢ 1వ పాదం వారికి రవితో ప్రారంభమవుతుంది. రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. అయితే ఈ మూలా నక్షత్రం వారు వైడూర్యాన్ని ధరిస్తే వారికి బాగా కలిసి వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల వారు వజ్రాన్ని లేదా అమెరికన్ డైమండ్ అయినా పనిచేస్తుంది. తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదం వారు కెంపును ధరిస్తే వారికి మంచి లాభంగా ఉంటుంది. ఇకపోతే ఈ ధనుస్సు రాశి అధిపతి వచ్చేసి గురువు. మీనరాశికి ధనుస్సు రాశికి గురువు. అయితే ధనుస్సు రాశికి ఆయన మూల త్రికోణం చాలా చక్కగా ఉంటుంది. ఈ గురువు ఒక లక్షణం ఎలా ఉంటుందంటే మంచి మనస్సు, మంచి భాష, పెద్దల పట్ల గౌరవం. కుటుంబంలో కనుక ఈ ధనుసు రాశి వారు కనుక ఉండేది ఉంటే, యజమాని అయ్యేది ఉంటే, ఆ కుటుంబీకులందరినీ ఒక క్రమ పద్ధతిలో ఖచ్చితంగా ఉంచగలుగుతారు. వీరికి చదువు రాకున్నా కానీ ఇంత భక్తిభావం, జ్ఞానం అనేది ఉంటుంది. గ్రామంలో ఉంటే గ్రామ పెద్దగా వ్యవహరిస్తే వీరు చాలా చక్కగా రాణించగలరు. ఉద్యోగాల విషయాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి పదవులు అధిరోహిస్తారు. ఇకపోతే ఈ గురువు ఎవరికైనా కానీ, ఎవరి జాతకంలో అయినా కానీ కర్కాటక రాశిలో కనుక ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది వారిని మంచి అభివృద్ధి బాటలకు తీసుకొని వెళ్తాడు. అదే కనుక కర్కాటకం కాకుండా మకర రాశిలో కనుక ఉన్నాడనుకోండి, అది నీచస్థానం కింద వస్తుంది. ఆ జాతకంలో చాలా లోపాలు జరిగిపోతాయి. గురువు బలం కనుక ఉండేది ఉంటే వివాహాలు, ఆర్థిక విషయాలు, తర్వాత సంపాదన, నూతన గృహాలు, శుభకార్యాలు అన్నీ జరుగుతాయి. గురుబలం లేకుంటే ఏది జరగదు. ఈ యొక్క జనవరి మాసంలో వీరికి గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల ఏ విధమైన లాభాలు ఉన్నాయి, ఏ విధమైన నష్టాలు ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తున్నాను. వీరికి 3వ ఇంట శని భగవానుడు ఉన్నాడు, 5వ ఇంట గురువు ఉన్నాడు. ఈ 2 వీరికి లాభసాటిగా ఉంది. ఇది చెప్పాలంటే ఒక రకంగా మహర్దశని చెప్పవచ్చు. ఎందుకనంటే గురువు, ధనుసు రాశి అధిపతి గురువు, అక్కడి నుంచి కనుక మనం లెక్క చేస్తే ధనస్సు, మకరం, కుంభం, 3వ ఇంట గురువు 2.5 సంవత్సరాలుగా వాళ్ళకు సహకారాన్ని అందించబోతున్నాడు. ఇప్పటికే 6 నెలలు గడిచింది, ఇంకా 2 సంవత్సరాలు. శని భగవానుడు కనుక మనకు అనుకూలంగా ఉంటే దీర్ఘకాలికంగా ప్రయోజనాలను ఇస్తాడు. నూతన గృహాలను, దాంతోపాటు ఆర్థిక వెసులుబాటును, ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నింటినీ తగ్గించి, అంటే గత 7 సంవత్సరాలుగా వారు బాగా కష్టపడి చేస్తున్నారు, కానీ ఇప్పుడు మంచి వెసులుబాటు వచ్చింది. దానివల్ల మంచి అభివృద్ధిలోకి వస్తారు. వివాహాలే కానీ, నూతన గృహాలే కానీ, పెట్టిన పెట్టుబడులే కానీ, చిరు వ్యాపారులే కానీ, ఉద్యోగ రంగంలో కానీ వీరికి ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. శని భగవానుడు ఎప్పుడైతే మనకు సహకరిస్తాడో మిగతా గ్రహాలు కూడా క్రమశిక్షణతో ఉండవలసిన అవసరమే. శని వస్తే మనందరం భయభ్రాంతులైపోతాం, భయకంపితలమైపోతాం. ఇప్పుడు కుంభరాశి వారికి శని నడుస్తుంది, మకర రాశి వారికి నడుస్తుంది, మీనరాశి వారికి నడుస్తుంది. ఈ సమయంలో శని యొక్క మనం ఆ కష్టం పెడుతున్నాడని అనుకుంటాం, కానీ మన జీవితాల్లో అనుభవాలు నేర్పిస్తాడని, మనను క్రమ పద్ధతిగా చేస్తాడని, పెద్దల పట్ల గౌరవాన్ని ఉంచుతాడని, లాభ నష్టాలను అనుభవానికి తెస్తాడన్న విషయాన్ని గమనించాం. అదే శని కనుక మనకు లాభంలో ఉంటే మీరు ఏ పని చేసినా కానీ విజయాన్ని ప్రాప్తింపజేస్తాడు, ఆనందంగా ఉంచుతాడు. ఇప్పటి వరకు పెట్టిన కష్టాలని మైమరింపచేసి స్థిరమైన పనులు చేసి పెడతాడు. స్థిరమైన పనులు అంటే ఏదో 1,00,000 2 లక్షలు సంపాదించడం కాదు.
ఏదైనా గృహాన్ని నిర్మించాలని మీరు దీర్ఘకాలికంగా ఉన్న ఆలోచనలన్నింటిని కూడా సరైన మార్గాన్ని తీసుకొని వెళ్ళి అతను వెళ్ళేంత వరకు 2.5 సంవత్సరాల కాలంలో నీకు గృహాన్నో, లేకపోతే మీరు దీర్ఘకాలికంగా వివాహ సమస్యలతో బాధపడుతున్నా కానీ, కుటుంబ యజమాని కూతురు పెళ్లి చేయలేదని బాధపడుతున్నా కానీ ఆయనే ఖచ్చితమైన వివాహాన్ని చేస్తాడు. ఆ వివాహము చేసిన వివాహము మంచి స్థాయిలో ఒక మంచి జీవితాన్ని కలిగించే విధానాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ ధనుసు రాశి వారికి వివాహము అనుకూలంగా ఉంది, అంటే లగ్న బలం ఉంది, వివాహ సమయం ఉంది. మీరు ప్రయత్నించిన తడవుగానే మీకు ఖచ్చితంగా వివాహాలు జరుగుతాయి. యువతి యువకులకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరికీ మంచి వివాహ సంబంధాలు ఉన్నాయి. మనకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు చివరిగా మనకు ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి నేను సూచించేది ఏమిటంటే సరైన లగ్నబలం ఉంది కాబట్టి మీ ప్రయత్నాన్ని బాగా చేస్తే ఖచ్చితంగా వివాహాలు అవుతాయి. అటు తర్వాత మనకు నవంబర్, డిసెంబర్ వరకు సరిగా లేదు, శుక్రమౌఢ్యం వస్తుంది, భాద్రపద మాసం వస్తుంది, రకరకాల ఇబ్బందులు లేవు. కాబట్టి వివాహాలు ఉండక వివాహాలు కాకపోవచ్చు. కానీ నేను సూచించేది ఏమిటంటే గతంలో మీరు చూసిన సంబంధాలు అవి పెండింగ్లో ఉన్నవి, అవి వచ్చి మిమ్మల్ని మళ్ళీ అడిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు ఆసరగా తీసుకొని దాన్ని వివాహానికి పోతే చాలా చక్కగా ఉంటుందని సూచిస్తున్నాను. ఇకపోతే ఉద్యోగ విషయంలో ప్రైవేటు రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగాలు ఈ మాసంలో ప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గురువు లాభంగా ఉన్నాడు, శని భగవానుడు లాభంగా ఉన్నాడు, మంచి ఫలితాలు వస్తాయి. వ్యవసాయదారులకు, వ్యవసాయం చేసే వారికి సరి అయిన ఆర్థిక వెసులుబాటు వస్తుంది, గిట్టుబాటు ధర లభిస్తుంది. తర్వాత విద్యార్థులకు వారు ఎంతో కష్టపడి చదువుతున్న కష్టాన్ని విద్యారూపంలో వారు ఉత్తీర్ణులు అవుతారు, మంచి మంచి ఫలితాలను సాధిస్తారు. తల్లిదండ్రులకు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దూర ప్రయాణాలకు వెళ్ళేవారు కొద్దిగా ఆలోచించి వెళ్ళవలసిన అవసరం ఉంది, తగు జాగ్రత్తల్లో వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే రెండవ వెంట గురువు ఉన్నప్పుడు జాతకంలో ఎవరి జాతకంలోనైనా రెండవ వెంట గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆర్థికంగా వెసులుబాటు బాగా జరుగుతుంది. అదే కనుక ఐదవ వెంట గురువు తన మిత్రక్షేత్రాలలో కనుక ఉంటే, అన్ని రాశులలో కాదు, కొన్ని క్షేత్రాలు చెప్తాను, అది సింహరాశి అయినా కానీ, లేదా మీనరాశి అయినా కానీ, లేదా ధనుస్సు రాశి అయినా కానీ, లేదా మేషరాశి అయినా కానీ, లేదా వృశ్చిక రాశి అయినా కానీ 5వ ఇల్లు కనుక అయ్యేది ఉంటే వారి ఇంటెలిజెన్స్ బాగా అభివృద్ధి చెంది చాలా గొప్పవారుగా, మేధావులుగా, మంచి సంపన్నులుగా ఉంటారు. ఇకపోతే 7వ ఇంట్లో గురువు ఉంటే వివాహ దోషాలు అనేటివి ఉండవు. ఇకపోతే 10వ ఇంట కనుక గురువు ఉంటే మంచి ఉద్యోగ స్థాయికి వస్తారు. 11వ స్థానం ఏకాదశ స్థానం, అది లాభస్థానము. ఆ స్థానంలో కనుక తన మిత్రక్షేత్రాల్లో కనుక గురువు ఉండేది ఉంటే ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కానీ ఇవి లేకుండా లోపాలలో గురువు కనుక ఉండేంటే జీవితం అస్తవ్యస్తంగా అవుతుంది. కాబట్టి గురుబలం అనేది చాలా అవసరము. దాంతోపాటు జాతకంలో గురు ప్రాధాన్యత చాలా గొప్పది. కాబట్టి జాతకంలో ఏదైనా సమస్యలు గురువు నీచబడ్డట్టు కానీ, అంటే గురువు మనకు ఉచ్చస్థానాన్ని పొందినప్పుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థానాన్ని పొందుతాడు. అదే నీచ స్థానం వచ్చేసి మకర రాశిలో ఉంటాడు. అలాంటి స్థానాల్లో గురువు ఉన్నప్పుడు మీరు ఏం చేసినా ఫలించదు, దశ వచ్చినా ఫలించదు, గురువు యొక్క గోచారరీత్యా వచ్చినా కానీ సరిగా పనిచేయదు. కాబట్టి జాతకాన్ని మీరు పూర్తి స్థాయిలో తెలుసుకొని మీరు ముందుకు నడిస్తే బాగుంటుంది. మీకు ఏదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే పూర్తి డేట్ ఆఫ్ బర్త్, బర్త్ టైము, బర్త్ ప్లేసు అవి ఉంటేనే జాతకాన్ని సరిగ్గా చూడడం జరుగుతుంది. కానీ ఏదో పేరు మీద చూస్తే అది తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తుంది. గోచారం అనేది కేవలం 4 నెలలు, 5 నెలలు, సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తుంది. కానీ జాతకం అనేది జీవిత కాలాన్ని విశ్లేషిస్తుంది, దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాన్ని తెలియజేస్తుంది. ఆరోగ్య విషయాలే కాదు, ఆర్థిక విషయాలే కాదు, వివాహ విషయాలే కాదు, ప్రతి విషయంలో గృహము, ఇంటెలిజెన్స్ అన్ని వివరాలు చేస్తుంది. కాబట్టి జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే మంచిదని సూచిస్తున్నాను. మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. మీకు సరిగ్గా జాతకాన్ని విశ్లేషించి మీ అభివృద్ధికి తోడ్పడతాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.